మళ్ళీ గౌతమ్ వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మళ్ళీ దగ్గరికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులతో మనకి ఒక బిడ్డ పుట్టబోతుంది. కానీ నువ్వు నేను చెప్పినట్లు వినట్లేదు. నేను చెప్పినట్లు చేయటం లేదు కదా! అందుకే నేను న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నాను. అందుకే కోర్ట్‌కి ఎలాగైనా ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను మళ్ళీ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపైతే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే అవును మల్లి నేను చెప్పిన మాట నువ్వు వినటం లేదు కదా! నీకు ఎంత హక్కుందో ఆ బిడ్డ మీద నాకు అంతే హక్కుంది. అందుకే నేను కోర్టులో ఈ కేసు వేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటో నిజమేంటో నీకే తెలుస్తుంది కదా! అప్పుడు నా బిడ్డ నాకు దక్కుతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపైతే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా కోపంగా అవును మల్లి ఇప్పటిదాకా నీకు బుద్ధిగా నచ్చజెప్పాను. కానీ నువ్వు వినలేదు. అందుకే నేనిప్పుడు న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నాను. బిడ్డకి తల్లి మీద ఎంత ప్రేమ ఉందో తండ్రికి కూడా అంతే ప్రేమ ఉంటుంది. అందుకే నేను కోర్టుకి వెళ్ళి ఈ విషయాన్ని తేల్చుకోవాలనుకుంటున్నాను. నా బిడ్డ నాకు కావాలి. అందుకే ఈ విషయం బట్టి నేను కోర్టుకే వెళ్తాను మళ్ళీ. నువ్వు నేను చెప్పినట్లు వినటం లేదు. నేను చెప్పినట్లు చేయటం లేదు కదా! ఈ విషయాన్ని ఎలాగైనా కోర్టుకి తీసుకొని వెళ్ళి అక్కడే తేల్చుకుంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపైతే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.